నా పేరు మహేశయ్య. నాకు పింఛన్ వస్తుంది. పింఛన్ వచ్చి నాకు 4016 రూపాయలు వస్తే ఇక మెల్లమెల్ల ఇక్కడ ఈ 3 రోజులలో అక్కడ రాలేకుండా పని పెడతా అంటే అక్కడ పోతే నాకు నరదు. నరాకున్నా అని పోతే ఇచ్చిండు. 4000 రూపాయలు ఇచ్చి సబ్బులు ఇచ్చిండు. నాకు పట్టుకోరాదనంగా చూపించిండు. ఎందుకు ఇచ్చిన సబ్బులు నాకు పట్టుకోరాదయ్యా, మరి నాకు చిల్లర లేక ఇచ్చిండు. మరి పైసలు ఇచ్చేటోడు ఇవ్వలేదు, ఈ సబ్బులు ఇచ్చిండు అనే దుకాణం ఉంది. ఎవరు, ఏ ఊరు? నా మల్లపల్లి. ఏ పేరు? శేఖర్. లేదు, ఈ ప్రభుత్వం ఇదేనా నాకు చేసేది? కాలు మధ్య లేకుండా నేను అంత దూరం నడిచిపోయి నాకు పింఛన్ తీసుకోవాలి, సబ్బులు ఇచ్చిండు. నేను ఎట్లా పట్టుకొని పోవాలా? మాకు ఈ కాలు చేతులు లేని వాళ్ళం మేము ఎక్కడ పోయి ఈ సబ్బులు తెచ్చుకొని మేము ఏం చేసుకోవాలా? మాకు చేతు వటరకపోయా పెట్టరకపోయా ఈ సబ్బులు మేము ఏం చేసుకోవాలా? అద్దానంగా ఇస్తున్నాడు. పింఛన్ తీసుకున్నావా? ఆ సబ్బులు ఎందుకు మరి? మీది ఏవి? పైసలు ఇస్తలేరా? ఎందుకు? సబ్బులు ఇస్తారా?